అసెంబ్లీ సమావేశాలలో ఇప్పుడు నేను ఇంతసేపు నేను ప్రజెంటేషన్ ఇచ్చాను. ఈ ఇచ్చిన ఇంతసేపు ప్రజెంటేషన్ నాకు అసెంబ్లీలో కూడా ఈ మాదిరిగా ఇవ్వగలిగితే ప్రజల సమస్యలు బయటికి వస్తాయి. ప్రజల సమస్యలు మనం చెప్పగలుగుతాం. నీకు లేదు 175 మందిలో నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నీకు ఇంతే సమయం ఇస్తాం 5 నిమిషాలు అందరితో పాటు, దాంట్లోనే నువ్వు చెప్పాలా అని అంటే ఎవడు చెప్పగలుగుతాడు? ఏమని చెప్పగలుగుతాం? నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇస్తే 3 టాపిక్ల మీద మీకు పూర్తి అవగాహన ఇచ్చిన. ఇంతసేపు మీరు నాకు అవకాశం ఇచ్చితే, మరి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు సమగ్రంగా తాను మాట్లాడే అవకాశము, పరిస్థితులు అసెంబ్లీలో స్పీకర్ ఇవ్వాల్సిన ధర్మం స్పీకర్కు ఉంది. ఉన్నది ఒకే ఒక్క పార్టీ, ప్రతిపక్ష పార్టీ. కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్న అపోజిషన్లో ఉన్నాయంటే అది లేదు. ఉన్నది ఒకే ఒక్క పార్టీ, ప్రతిపక్షం. ఆ పార్టీని కూడా నువ్వు ప్రతిపక్షం అనడంలా. ఆ పార్టీ నువ్వు ప్రతిపక్షం ఎందుకు అనడంలా? ప్రతిపక్షం నువ్వు అన్నావు అనుకో, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవి ఉంటాడు, ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఆటోమేటిక్లీ ప్రతిపక్ష నాయకుడు అయినాడు అని అంటే ఆయనకు నువ్వు సభా అధ్యక్షునితో సమానంగా మైక్ ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి అసలు ప్రతిపక్షమే లేదంటున్నావు, అసలు ప్రతిపక్షమే గుర్తింపు ఇవ్వని అంటున్నావు. అదే చెప్పేది. అంటే బేసికలీ ప్రజల గొంతు వినపడకూడదు, ప్రజల సమస్యలు కనపడకూడదు, ఎవడూ చెప్పకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలు నడుపుతా ఉన్నప్పుడు కనీసం ఆ టైంలో మీ ద్వారా అన్న ప్రజలకు ఈ మాదిరిగా అన్ఇంటరప్టెడ్గా చెప్పగలిగితే, ఈ మాదిరిగా సమయం కేటాయింపుతో చెప్పగలిగితే కనీసం ప్రజలకు జరుగుతూ ఉన్న విషయాల మీద అవగాహన